అవ్వ ఆదామును ఏదైనా తోట నుంచి బహిష్కరించడం శిక్షించడానికి కాదు, రక్షించడానికి అని మీకు తెలుసా? వెల్కమ్ టు అన్నోన్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది బైబిల్ పార్ట్ 19. ఏదైనా తోటలో కేవలం మంచి చెడు తెలివినిచ్చే చెట్టు మాత్రమే లేదు, మరొక చెట్టు కూడా ఉంది. అదే జీవవృక్షం. ఆదాము అవ్వలు పాపం చేసిన తర్వాత దేవుడు ఏదైనా తోట నుంచి వారిని వెళ్ళగొట్టినప్పుడు ఏమన్నాడో తెలుసా? వారు ఒకవేళ చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తిని నిరంతరం జీవిస్తారేమో. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఒకవేళ అవ్వ ఆదాము ఆ పాపం స్థితిలోనే జీవవృక్ష ఫలములను తిని ఉంటే వారు ఆ పాపంలోనే, ఆ రోగాలతోనే, ఆ నరకప్రాయమైన వేదనతోనే చనిపోకుండా శాశ్వతము నిరంతరము అలాగే ఉండిపోయేవారు. అంటే వారి పాపానికి ఎప్పటికీ విముక్తి ఉండేది కాదు. వారు సాతానులా నిత్య శిక్షలోనికి వెళ్ళిపోయి ఉండేవారు. అందుకే దేవుడు వారు ఆ ఇమ్మోర్టాలిటీని పొందుకొని నాశనం అవ్వకుండా ఉండాలని వారిని ఏదైనా తోటల నుండి బయటకు బహిష్కరించాడు. తోట నుండి వెళ్ళగొట్టడం దేవుడి కోపం కాదు, మానవాళిని రక్షించడానికి యేసయ్య ద్వారా రక్షణ మార్గాన్ని తెరవడానికి దేవుడు చూపించిన నిత్య ప్రేమ.